11 సీట్లు వచ్చినా వైసీపీ తీరు మారలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. సంక్షేమ పథకాల మీదే ప్రభుత్వాన్ని నడపాలి అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. అలా చేస్తే ఓట్లు పడతాయి అనుకోవడం భ్రమే అన్నారు. దానికి ఉదాహరణే వైసీపీ ప్రభుత్వం అన్నారు పవన్. గత ప్రభుత్వం ఆసుపత్రులు, స్కూల్స్, రోడ్లు వంటి అన్ని అంశాలను పట్టించుకోలేదన్నారు. ఇక అదే సమయంలో కులం కార్డు తీసుకుని తాను ఎప్పుడూ పాలిటిక్స్ చేయలేదన్నారు పవన్. జనసేన నిర్మాణ సారథుల సమావేశంలో పవన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సీట్లు వచ్చినా ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు, అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కమిటెడ్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాను. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కామని డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చెయ్యను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకుంటే టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి? ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి. బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి?